తగిలింది భౌతిక దాడి జరిగింది అనేది ప్రధానమైన అంశం. నిజంగా హెడ్సెట్ ఇసిరినప్పుడు ఆ హెడ్సెట్ ఎవరికి తగిలింది అనే అంశాన్ని మీరు ఏదైతే సస్పెన్షన్ చేశారో దాన్ని మీరు హెడ్సెట్ తాకిన దెబ్బ తగిలినప్పుడు తప్పకుండా చర్య తీసుకోవాలి. దీన్ని అందరూ సమర్థిస్తారు, ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకించే పరిస్థితి లేదు. కానీ మీరు ఆ విజువల్ ని ఎందుకు చూపించట్లేదని కాంగ్రెస్ అడుగుతుందే కాదు, మీరు ఆ విజువల్ చూపించి ఒక డెసిషన్ తీసుకున్న సందర్భంలో ప్రజలు కూడా ఆహ్వానించే అవకాశం ఉంది. కాంగ్రెస్ చేసిన దుర్మార్గపు చర్యను ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం కూడా ఉందనేది కూడా ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయం. ప్రజల నుంచి ఎక్కడ డిమాండ్ అదంతా ప్రజల నుంచి డిమాండ్ ఉండదు, వీళ్ళు వ్యక్తిగతంగా చేస్తున్న డిమాండ్స్ అవి. ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే దాడి చేసినామని చెప్పేసి వారు కమిట్ అవుతారు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పారు, వారే ఒప్పుకున్న మాట వాస్తవమే, మీరు చర్యలు తీసుకోవడం కూడా సబబే. దాని తర్వాత మిమ్మల్ని చర్చ ఎందుకు అంటే వారు ఒప్పుకున్న తర్వాత చర్చ ఎందుకు? ఒకటి నాకు కంప్లీట్ చేయండి. 3 అంశాలు నేను క్లారిఫై చేసినాక మళ్ళీ మీరు చెప్పండి. ఒక నిమిషం. రాజ్యాంగ అన్న అసెంబ్లీలో ఉండేటువంటి కెమెరాలు ఎన్ని దిక్కులో పెడతారు, ఎంతవరకు సాధ్యమైందో నీకు తెలుసు, నాకు తెలుసు. ఇద్దరం చట్టసభలలో పనిచేసిన వాళ్ళమే కాబట్టి ఒక ఐడియా అవగాహన మన ఇద్దరికి ఉంటుంది. ఉన్నటువంటి ఎదురుగా ఉండేటువంటి కెమెరా ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, చదువుతున్నటువంటి గవర్నర్ గారి మీద పెడతారు. వీళ్ళందరూ కూడా బయట ఫుటేజ్ చూపించేటోళ్ళుగా టీవీ వాళ్ళు, వీళ్ళకి కూడా తెలుసుగా ఎంతవరకు సాధ్యమైంది అనేటువంటిది. ఒకటి, వారు కమిట్ అయిన తర్వాత మేము చేసిన సంఘటన వాస్తవం అని చెప్పిన తర్వాత దెబ్బ తగిలితేనే చర్య తీసుకోవాలి, దెబ్బ తగలేదు కాబట్టి తీసుకోవద్దు. ఇదేం చర్చ అండి? ఇదేం చర్చ? అసంతృప్తి ఉన్నప్పుడు గవర్నర్ ప్రసంగానికి కూడా అడ్డు తగిలే సంస్కృతి రాష్ట్రంలో ఉంది. గతంలో కూడా అనేక శాసనసభల్లో ఇదే పరిస్థితి మనం చూసాం. కానీ నిజంగా కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నట్టుగా దెబ్బ తగిలిన సందర్భంలో మాత్రమే మీరు మీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది. వాళ్ళు మైక్ హెడ్ సెట్ తీసుకొని విశ్లేషణ మీదకి దెబ్బ తగిలిందని చెప్తున్నాం. హెడ్ సెట్ తీసుకొని విశ్లేషణ అంటే గతంలో విశ్లేషణ మీరు చెప్పండి, మీకు అవగాహన గతంలో విశ్లేషణ సందర్భం ఒకటి చెప్పండి. పేపర్ చింపేసారు, నిరసన వ్యక్తం చేశారు, ప్లకార్డులు ప్రదర్శించారు, ఓకే. ఇంకోటి పబ్లిక్ లో ఉన్నటువంటి అసహనాన్ని తీసుకొని వచ్చి ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు దాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా వ్యవహరిస్తే బాగుంటుంది. ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కనీసం మైక్ ఇచ్చే పరిస్థితి లేదు అసెంబ్లీలో. ఈ రోజు నీకు కావాల్సినంత టైం ఇస్తాం మాడమని చెప్తున్నాం. దానికి దీనికి తేడా ఉన్నటువంటి పరిస్థితి, దాన్ని తీసుకొచ్చి ముందర పెట్టేటువంటి అవకాశం అసలు లేదు. జానారెడ్డిని కూడా సస్పెండ్ చెప్పాలి. నిన్న ఇదే అంశాన్ని కిషన్ రెడ్డి లేవనెత్తినప్పుడు కూడా కేసీఆర్ క్లియర్ గా సమాధానం ఇవ్వని పరిస్థితి మనం చూసాం. 1966 జరిగింది యశ్వంతరావు మెగావాల్ గారి యొక్క సంఘటన. అప్పుడున్నటువంటి మధ్యప్రదేశ్ అన్న ఒక నిమిషం చెప్పని అన్న, నువ్వు అడుగుతావు చెప్పని ఏదైందన్న స్పీకర్ మీరు చెప్పండి. మీరు అడిగిన ప్రశ్నలకు నేను క్లారిఫికేషన్ ఇస్తున్నా. మధ్యప్రదేశ్ లో స్పీకర్ మీద షూ విసిరేస్తే దాని తెల్లారి దాని మీద చర్చ పెడితే ఆ షూ విసిరేసిన సంఘటనను సమర్థిస్తూ మాట్లాడినటువంటి సభ్యుని కూడా సస్పెండ్ చేశారు. అది గుర్తుపెట్టుకోండి. ఆ విషయంలో సుప్రీంకోర్టు దాకా పోయి కొట్టాడితే కూడా స్పీకర్ నిర్ణయాధికారం దీంట్లో మేము ఇన్వాల్వ్ కావడానికి లేదు, స్పీకర్ నిర్ణయం కరెక్ట్ అని చెప్పి కూడా తీర్పిచ్చారు. గంట అవగానే ఆడ కూర్చొని ఉత్తి కొలిపి నడిపేయండి అని చెప్పేసి జానారెడ్డి గారు అంటే జానారెడ్డి గారు ఏమనొద్దానండి. ఇక ఉండి వాళ్ళ నాయకులను సమన్వయపరచుకునే శక్తి లేదు. జానారెడ్డి గారు చెప్తే మీరు విన్నారు, ఫస్ట్ మీ నాయకులు విన్నారు, మీరు మాత్రం జానారెడ్డి గారు సస్పెండ్ చేశారు. మాత్రం ఎట్లా మిగిలిన సభ్యులు కూడా నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్ చేయడం వరకు ఎంతవరకు సమర్థించుకుంటారని కూడా అడుగుతున్నారు. దేనికంటే నోటీసులు సస్పెండ్ చేసే ముందు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదా? అవసరం లేదండి. మీరు ఎందుకు ఏ పాయింట్ పట్టుకొని మాట్లాడుతున్నా నాకు అర్థమైతే లేదు. సభా నియమాల ప్రకారం ఏదైతే అంశం జరిగిన తర్వాత జానారెడ్డి క్లియర్ గా చెప్పారు, నేను కొంత ఆందోళన చెంది వెనక్కి వెళ్ళి కూర్చున్నాను. కామ్గా కూర్చున్న విజువల్స్ కూడా మనం జానారెడ్డిని చూడొచ్చు. సో అటువంటి ఒక నాయకుని సస్పెండ్ చేయడానికి కారణం చూపించాల్సిన అవసరం అసెంబ్లీకి లేదు. నేను అదే కదా పాయింట్. షూ విశ్లేషణ వ్యక్తిని సమర్థిస్తూ మాట్లాడేందుకే మొత్తం ఎక్స్పెల్ చేసేసారు, బహిష్కరణ చేసేసారు అసెంబ్లీ నుంచి. నువ్వు కూర్చొని మొత్తం ఈ సైన్యాన్ని తోలి నడిపిస్తున్నావు. కనీసం మాట్లాడి ఎనికి రండి అని చెప్పాలి, నువ్వు కూర్చొని ఉత్తగానే ఉండడం కాదు. మిగతా వాళ్ళందరూ పెద్దలు జారని మొత్తం సభ గౌరవిస్తుంది. సీఎం గారు కూడా నేను చెప్పారు రండి కూర్చొని మనం చెప్పాలి. ఇంకోటి నిరసన ఎప్పుడు వ్యక్తం చేస్తామండి? గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత నువ్వు చూస్తే దాంట్లో ఏముందో చూస్తే నువ్వు నిరసన వ్యక్తం చేయి. స్టార్ట్ కాకముందుకే గవర్నర్ గారు అడిగే పెట్టలేదు. జీవన్ రెడ్డి గారు నో డిసిప్లిన్ అని చెప్పి మొదలుపెట్టారు. సంపత్ గారు కాళేశ్వరరావు అని మొదలుపెట్టారు. స్టార్ట్ కాలే సభ. వాళ్ళు ప్లాన్ వచ్చారు, ప్రీ ప్లాన్ గా. గతంలో కూడా గవర్నర్ ప్రసంగం పూర్తి కాకముందే చింపేసి వేసిన సంఘటనలు ఉన్నాయి. పార్లమెంట్ లో కూడా వీళ్ళు చేస్తున్నారు. నేను చెప్పేదేనండి, ఒక్క నిమిషం. నేను కాంగ్రెస్ వాళ్ళు చేశారు, ఇది టీఆర్ఎస్ చేసింది. బీజేపీ కొన్ని సిస్టమ్స్ పెట్టుకున్నది. మేము సీట్ దగ్గర నుంచి కదలము, మేము నిరసన తెలుపుతాం కానీ సీట్ మీరు ఎందుకు అట్లా పెట్టుకోలేదు? కాబట్టి మీరు 2 పార్టీలు ప్రజలు గమనిస్తుంది. ఈ కేసులో ఇక్కడ జరిగింది ఏంటంటే జానారెడ్డి గారు బయటికి పోయి మాట్లాడినలు, లేకపోతే ఈయన బయట మాట్లాడినాయని మీరు పరిగణలోకి తీసుకుంటారా? సభలో
బయట మాట్లాడిన కనుకైతే చాలామంది సభ్యులు బయట మీ టీఆర్ఎస్ సభ్యులు లోపల కాంగ్రెస్ సభ్యులు తెలుగుదేశం సభ్యులుగా చూపెడుతున్నారు ఆన్ రికార్డ్. నేను చెప్పేది ఆన్ రికార్డ్లో. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్లో చేరిన వాళ్ళందరినీ లోపల ఏం చూపెడుతున్నారు, కాంగ్రెస్ అనేది చూపెడుతున్నారు. మరి వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి. ఒకవేళ జానారెడ్డి గారు సభానాయకుడిని కనుక చేస్తే వాళ్ళని కూడా చేయాలి. ఆన్ రికార్డ్ కాంగ్రెస్ దీంట్లో ఉన్నారు. మరి వాళ్ళు కూడా నేను అనేది కాబట్టి ఇవి ఏంటంటే బయటి వాటిని పరిగణలోకి తీసుకుంటారా? ఇవాళ ఈ విషయం మీకు అనుకూలంగా మీరు మాట్లాడుతున్నారు. ఏదంటే అది అనుకూలంగా ఇంత నియంతృత్వం అనేది ఎప్పుడూ లేదు. దీనివల్ల మీరు కొనసాగుతారు కావచ్చు కానీ అంతకంటే మిమ్మల్ని ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదు. అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి సభ్యుల దగ్గర కార్పొరేటర్ ఒకరు గెలిచిన పరిస్థితి లేదు. అధికారులకు వస్తారు కిషన్ రెడ్డి నియోజకవర్గంలో 9 కార్పొరేటర్లు ఒకరికి గెలవాలి. మేము వచ్చినాం కదా 99 చరిత్ర రాలి ఎన్నడూ వాళ్ళకి. జానారెడ్డి గారిని సస్పెండ్ చేయడానికి కూడా సమర్థించుకుంటున్నారు. ఏదైతే సభా నాయకుడుగా అందరినీ అక్కడ ఉండి కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లోనే జానారెడ్డిని కూడా సస్పెండ్ చేయాల్సి వచ్చిందని క్లారిటీ ఇస్తున్నారు. సరే బ్రో, వాళ్ళు నేను చెప్తే కదమ్మా, జానారెడ్డి గారు కాదు, ఆ ప్రేమందర్ రెడ్డి గారు కాదు, ఎవరు కూడా కాదు, ఎవరైనా ఈ పార్టీ టీఆర్ఎస్ని విమర్శించేది లేదు. ఇది మాది నియంతృత్వ ప్రభుత్వము, విమర్శలకు మేము పట్టించుకోంత. ఇలా అవును కాంగ్రెస్ పార్టీ నిరసన చెప్తా ఉంది, అరెస్టులకు వ్యతిరేకంగా బొమ్మలు కాలబెడితే అరెస్ట్ చేస్తారా? మొత్తం ఇవాళ పొద్దుగాల మమ్మల్ని రాత్రి 4 గంటల నుంచి మొత్తం జిల్లాలలో అరెస్ట్ చేస్తారు. మా కరీంనగర్ నుంచి కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి. అంటే మీరు ఏం చేయదలుచుకున్నారు? మీరు అసలు ఇంకొక మాట అడుగుతున్నాం, ఈ ప్రభుత్వం మైండ్ సెట్ ఇవాళ కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే ఒక మహిళా సంక్షేమం గురించో, ఒక సాంఘిక సంక్షేమం గురించో, ఒక వ్యవసాయం గురించో రివ్యూ చేయలే, సంస్కరణలు చేయలే, పోలీస్ శాఖనే సంస్కరించారు. అంటే రాబోయే కాలంలో ఎదురు తిరుగుబాటు తప్పదు, దాన్ని పోలీసులతో అణిచివేయాలనే ఉద్దేశం వ్యవసాయం మీద చేయలేదా? వ్యవసాయం మీద మన రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టుగా మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రం చేస్తలేదు. రైతు రాజ్యం ఎద్దేశం పొడుగు పోయేది, మీరు ఎన్నడూ పొడుగు పోసేది లేదు. కానీ మీరు ఫస్ట్ చేసేది పోలీస్ సంస్కరణ, పోలీసులు పటిష్టవంతం చేసి ఎవడు అడిగితే వాడిని ఎంఆర్ఓ బైండ్ ఓవర్ చేయాలి, బొమ్మగాలు పెడితే అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి. ఇంతకంటే నియంతృత్వం నువ్వు ఉద్యమ నాయకుడు నేను ఎంత స్వేచ్ఛ ఇచ్చిన యూనివర్సిటీలో బొమ్మగాలు పెట్టే హక్కు లేదానే? యూనివర్సిటీలో బొమ్మగాలు పెడితే కేసు పెడతారా? విద్యార్థులకు నిరసన చెప్పే హక్కు లేదా? యూనివర్సిటీల మీద ఎవరు పెట్టలేదు కేసు? నేను 172 కేసులు పెట్టుకొని 4 నెలలు జైలు పోయినా. ఆ స్వేచ్ఛ గురించి మీరు చెప్తాను. ఆ గవర్నమెంట్ ఏం చేసిందో నాకు తెలియదు అన్న. ఇషాంత్ రెడ్డి గారు చనిపోతే శవయాత్ర కూడా పర్మిషన్ ఇవ్వలేదు, కోర్టుకి పోయి పర్మిషన్ తెచ్చుకున్నాం. ఇక మనం మాట్లాడుకుంటే ఇప్పుడు అది విషయం కాదు, టాపిక్ అది కాదు ప్రభాకర్ అన్న, టాపిక్ అది కాదు. ఇక స్వేచ్ఛ గురించి పాత ఉద్యమాల గురించి పోతే అదంతా వేరే ముచ్చట. కానీ అది అవసరం. కిషోర్ గారు ఒకటే ఇవాళ మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ ప్రజలందరి పక్షాన. ఇవాళ మీ సస్పెన్షన్ అనేది నాట్ ఓన్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేస్, తెలంగాణ సమాజాన్ని సస్పెండ్ చేసినట్టే. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వారికి గాయం కలిగినటువంటి ఫుటేజ్ను బయట పెట్టండి, లేదా ఇదంతా కూడా రాజకీయంగా ఒక ఆట ఆడుతున్నాం అనేటువంటిది ఒప్పుకుంటే తప్ప ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. కొట్టిన వాస్తవమే, మేము చేసింది మంచి సమంజసమైన నిర్ణయం మీరే అంటారు. ఇందాక నాకు అర్థం కాదు, నేను క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది. ఇందాక ప్రభాకర్ మాట్లాడుతూ గవర్నర్ గారు సభలో ఉన్నప్పుడు వారి యొక్క ఆధీనంలో ఉంటుంది, పవర్స్ ఉండో స్పీకర్ కానీ పదే జానారెడ్డి గారు కూడా నిన్న మాట్లాడారు. కాకపోతే అది అవాస్తవం పూర్తిగా. పార్లమెంట్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, అక్కడ రాష్ట్రపతి గారిని ఉభయ సభలకు పిలిచి మాట్లాడించడం అనేటువంటిది, ఇక్కడ గవర్నర్ గారు పిలిచి బడ్జెట్ సమావేశాలప్పుడు వారు ప్రసంగం చెప్పించడం అనేటువంటిది ఒక సభ సంప్రదాయం. సంప్రదాయాలు వేరు, రూల్ పొజిషన్ వేరు. రూల్ పొజిషన్ ప్రకారం గవర్నర్ గారి ఆధీనంలో సభ ఉండదు, గవర్నర్ గారికి నిర్ణయాధికారం ఉండదు. ఆహ్వానితులు గవర్నర్ గారు అయినప్పటికీ ఆ నిర్ణయం తీసుకున్న అధికారం మాత్రం మళ్ళీ అసెంబ్లీలో జరుగుతున్న వాడు స్పీకర్ గారికి ఉంటుంది. ఆ స్పష్టత ముందు వారికి రావాలి. స్పష్టత ఏదైతే ఈ కాంటెక్స్ట్ ఇది సందర్భం అంతా జరగడానికి ఒక కాంటెక్స్ట్ ఉందో ప్రధానంగా కాంగ్రెస్ చెప్తుంది. ఏదైతే సభలో టీఆర్ఎస్ వ్యవహరిస్తున్న నిరంకుశ ధోరణి ఉందో దాని ప్రభావంగానే కాంగ్రెస్ నాయకులు ముందుగానే సభ ప్రారంభం అవడానికి ముందే గత శాసనసభ అనుభవాల దృష్ట్యా ఇటువంటి ఒక చర్యకు పూనుకోవడం జరిగింది. గవర్నర్ ప్రసంగం ముందే ఎటు కాంగ్రెస్ పార్టీని కానీ ఎవరిని మైకులు కట్ చేస్తున్న పరిస్థితి. చాలా మంది చర్చ సందర్భాల్లో మాట్లాడినప్పుడు కూడా చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడనిచ్చే పరిస్థితి లేదు. సో ఈ కాంటెక్స్ట్ అంటే ప్రధానంగా ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత ఏ పార్టీ ఎన్ని గంటలు మాట్లాడింది అనేటువంటి ఒక బులెటిన్ రిలీజ్ చేస్తారు స్పీకర్ గారు. దాన్ని తీసుకొని చూడండి. మాకున్నటువంటి సభ్యుల ప్రకారం మేమెంతసేపు మాట్లాడుతున్నాం, కాంగ్రెస్ ఉన్న సభ్యుల ప్రకారం వారు ఎంతసేపు మాట్లాడారు, దాని తర్వాత బీజేపీ వారు కానివ్వండి, మిగతా వారు కానీ ఎంతసేపు టైం తీసుకుని చూడండి. చాలా స్పష్టంగా
మాట్లాడిస్తలేట. మాట్లాడండి అవకాశం ఇస్తాము అని చెప్పేసి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను ఇవాళ ప్రిపేర్ కాలేదు రేపు అవుతా అని చెప్పేసి మాట్లాడాడు. అది తెలియదానండి అందరికీ. గంత ప్రిపరేషన్తో మీరు వస్తున్నారు ప్రజల పట్ల. మళ్ళీ మేము ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాని మీద పెడతామని చెప్తే పారిపోయారు, వినేటువంటి ఓపిక లేదు. రీడిజైనింగ్ ఎందుకు కావాలో చెప్తామని చెప్పేసి అంటే అసెంబ్లీ ఉండడానికి వాళ్ళు సుముఖంగా లేరు. ముందు రోజు వాళ్ళు ప్లాన్ చేసుకున్నారండి ఆల్రెడీ వాళ్ళ సమావేశంలో. మన అసెంబ్లీలు ఉంటే కనుక దద్దమ్మ లెక్క మిగిలిపోతున్నాం ప్రజలల్లా, కాబట్టి వాళ్ళకెళ్ళి బయటికి పోవాలి, కాబట్టి గొడవ చేయాలి. ప్రిపేర్ అయ్యి వచ్చారు. అందుకే కదా ముఖ్యమంత్రి ఎట్లా వ్యూహం పట్టి అవునా నాను గవర్నమెంట్ కి ఇంటెలిజెన్స్ ఉంటుంది, దాని ప్రకారం ఒక సమాచారం వస్తుంది, దాన్ని ఎదుర్కొనేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయొద్దు. తప్ప అదేమన్నా మేడం ఒకటే పోలీసులను పెట్టి అంటే కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేయగానే అపోజిషన్ మొత్తం పోయిందని అనుకుంటున్నారు. కానీ ప్రజలే అపోజిషన్ భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీని ప్రస్తావించిన సందర్భంలో కూడా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు కూడా సభ చేతిలో తీసుకోవాలనుకుంటున్నారా? సో దీన్ని ఎలా చూడాలి? ఇలాంటి చెప్పనియండి. ఇప్పుడు ఇద్దరితో 86 అవుతారు, ఇద్దరు 282 అవుతారు. అసలు వాళ్ళు అనుకుంటున్న యొక్క ఆలోచన అనేది అంటే ఎప్పుడైతే అబ్సల్యూట్ మెజారిటీ అనేది అబ్సల్యూట్ యొక్క కరప్షన్ వైపు కానీ అహంకారం వైపు దారితీస్తుంది అనేది చాలా స్పష్టంగా. ఇప్పుడు వాళ్ళు 60 గెలిస్తే 30 కలుపుకొని 90 మేము చాలా ఎక్కువ ఉన్నామనే ప్రభుత్వాలను